అందరం కూడా ఫస్ట్ నుంచి అనుకుంటుందే సంక్రాంతి సీజన్ టార్గెట్ చేసి అనిల్ రావిపూడి మూవీ తీశారని మనకి బాగా తెలుసు. ఎఫ్3 వర్కౌట్ అవ్వకపోవడంతో మరి ఏ రకమైనటువంటి లైన్‌తో వస్తాడు అని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఇది కంప్లీట్‌గా ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి జబర్దస్త్ స్కిట్, ఒక బ్యాడ్ జబర్దస్త్ స్కిట్. మళ్ళీ బ్యాడ్, గుడ్, బ్యాడ్ గుడ్ ఇట్లా 2:30 గంటల పాటు మీకు జబర్దస్త్ స్కిట్‌లే కనిపించాయి నాకైతే పర్సనల్‌గా. అంటే ఫీమేల్స్ పట్ల ఒక డెరోగేటరీ కైండ్ ఆఫ్ వైబ్స్‌ని విలన్స్‌గా మాట్లాడడం, మళ్ళీ లాస్ట్‌లో రియలైజ్ అయినట్టు ఏదో ఆ సెంటిమెంట్ పాళ్ళు ఇవన్నీ మిక్స్ చేసి ఒక కిచిడి తయారు చేసే అలవాటు ఉంది అనిల్ రావిపూడికి. సో, ఆ కిచిడీతో అనిల్ రావిపూడి ఈరోజు వచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ టైంలో అంటే సంక్రాంతికి ఊళ్ళకి వచ్చిన వాళ్ళు, వేరే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ థియేటర్‌లో కాసేపు నవ్వుకుందాం అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ అందించాలనుకున్నాడు రావిపూడి. అలాంటిదే ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ కామెడీ ఫన్ మూవీ అందించాడు. బుల్లిరాజు క్యారెక్టర్ ఒకటి ఉంది. చిన్న పిల్లోడు క్యారెక్టర్ భలే నచ్చింది నాకది. దాన్ని సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ చేసుకుంటే ఇంకా బాగుండేదనిపించింది. అతని వల్ల ఆ పిల్లాడి వల్ల ఫస్ట్ హాఫ్ మీకు పీక్స్ అన్నమాట. అతని అతని అతను కనిపించిన చోటల్లా బావుంది. సాంగ్స్ బావున్నాయి. సాంగ్స్ కూడా ఆల్రెడీ మీకు 'రమణ గోగుల' పాడిన సాంగ్ అని, ఇంకో సాంగ్ అని బాగా ఫేమ్ అయింది కాబట్టి, భీమ్స్ సాంగ్ బా ఇచ్చాడు. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా అనిపించలేదు నాకు. సాంగ్స్ వరకు కూడా జనం కనెక్ట్ అవ్వడం వల్ల ఒక మంచి అట్మాస్ఫియర్ థియేటర్‌లో ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఇక కథ ఏమీ లేదు. స్క్రీన్ ప్లే చాలా పూర్‌గా ఉంది. ఆ లాజిక్ అనేది సినిమాలో ఏ మూల గూడా పొరపాటున భూతద్దం వేసి ఎతికినా ఇక్కడ మనకి లాజిక్ అనేది కనిపియదు. సో, ఓవరాల్‌గా సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ మూవీ కింద చెప్పుకోవచ్చు. పర్సనల్ లెవెల్‌లో నాకు కొన్ని హిలేరియస్ సీన్స్ ఎస్పెషల్లీ ఆ బుడ్డోడు కనిపించినప్పుడల్లా నాకు బాగా నచ్చింది. నేను కూడా బాగా నవ్వుకున్నా. బట్ చాలా వరకు అంత ఎంగేజింగ్‌గా, అంత ఫన్‌గా కూడా నాకైతే పర్సనల్‌గా ఏమి అనిపియలేదు. బట్ కమర్షియల్‌గా చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ కింద బ్లైండ్‌గా డిక్లేర్ చేసేయొచ్చు. ఎందుకంటే ఉన్న వాటిలో 'గేమ్ చేంజర్'తో పోల్చుకుంటే ఎన్నో రెట్లు బావుంది. 'డాకు మహారాజ్'తో పోల్చుకున్నా ఎన్నో రెట్లు బావుందని చెప్పుకోవచ్చు సంక్రాంతికొస్తున్న మూవీ. సో, సంక్రాంతి విన్నర్ కింద సైలెంట్‌గా ఒక మనం పోస్టర్ ఏసి ఫ్యాన్సే అంటే ఆహ్, ఆడియన్సే రిలీజ్ చేసేయొచ్చు. అంత బ్లైండ్‌గా ఇది సంక్రాంతి విన్నర్ అని మనం చాలా ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే కంపేర్డ్ టు అదర్ 2 మూవీస్ ఇదసలు ఆహ్, పీక్ లెవెల్‌లో అంటే ఇదే సూపర్ సినిమా గాదు. అవి ఇంకా బ్యాడ్‌గా ఉన్నాయి. అందువల్ల ఇది చాలా వరకు వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సంక్రాంతి టైమ్ కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి డెఫినైట్‌లీ కమర్షియల్‌గా ఈ సినిమా చాలా పెద్ద నంబర్స్ చూసే పరిస్థితి ఉంటది. అంటే వెంకటేష్, రావిపూడి ఇలాంటి చిన్న మీడియం బడ్జెటెడ్ మూవీస్‌లో మంచి నంబర్స్ చూసే సిట్యుయేషన్ ఈ మూవీ ఖచ్చితంగా కనిపిస్తుంది. సంక్రాంతి సీజన్ సో ఆబ్వియస్‌లీ హెల్ప్ అవుతది. సో థియేటర్స్‌లో మీరు కాస్త నవ్వుకోవాలి, సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినైట్‌లీ వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఒక ఒక అంటే ఆ కామెడీ కూడా ఒక పర్ఫెక్షన్ వేలో ఉండాలి. మాకెలా పడితే అలా ఉంటే కాదు. జబర్దస్త్ స్కిట్‌లు లాంటివి మాకసలు నచ్చవంటే వాళ్ళు కంప్లీట్‌గా లైట్ తీసుకోవచ్చు ఈ మూవీని. సో మీలో ఎవరైనా చూసుంటే మీకెట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నేను ఒక నంబర్ ఇస్తా డిస్క్రిప్షన్‌లో. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మీరు నాకొకసారి ఆ నంబర్‌కి హాయ్ అని పెడితే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఆ గ్రూప్‌లో అప్డేట్ చేయబోతున్నా. ఆ గ్రూప్‌లో మీరు గనక ఉంటే వాట్సాప్ గ్రూపే అది. ఛానెల్ కాదు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తే, పింగ్ చేస్తే ఆ గ్రూప్‌లో మీరుంటే టైమ్‌లీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైమ్‌లీ అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఆ గ్రూప్‌లో. సో కింద డిస్క్రిప్షన్ నంబర్ ఉంటది. ఆ నంబర్‌ని మీరు సేవ్ చేసుకొని ఆ నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి చాలు. థాంక్ యూ.